గతేడాది జూలైలో భారీ వర్షాల కారణంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నిడదవోలు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఎర్రకాలువ ఆధునీకరణ పనులు చేపట్టి ముంపు నుంచి నివారణకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే ధాన్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరువు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ లో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. పేలుడుతో పాటు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో 5గురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు. మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గాయపడిన అస్వస్థతకు గురైన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో పాల్గొన్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం సిరిగందలపాడులో నిన్న ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు తలారి వెంకట సుబ్బారావు, పోతుల రామారావు, దాసరి ఉమామహేష్, రాయుడు శ్రీనివాస్ సుమారు 150 మందికి వైద్య సేవలు అందించినట్లు స్వామీజీ తెలిపారు. వైద్యుల సిఫారసు మేరకు 54 మందికి రక్త పరీక్షలు, 5గురికి థైరాయిడ్ పరీక్షలు, 4గురికి ఈసీజీ చేశారు. ఈ సందర్భంగా గుండె వ్యాధుల వైద్య నిపుణులు పోతుల రామారావు రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులపై రోగులకు అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమూన శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన రోగులకు, సహాయకులకు అన్నదానం చేసినట్లు స్వామీజీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆర్థిక భారాన్ని మోపే రవాణా వాహనాల బ్రేక్ విధానానికి ఫిట్నెస్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థకు అప్పగించడానికి వ్యతిరేకంగా రేపు తలపెట్టిన చలో రాజానగరం కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్సు ప్రసాద్ వెల్లడించారు. ఈ రోజు జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారుల సూచన మేరకు రవాణా వాహనాల బంద్ను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు వెల్లడించారు. భారీ స్థాయిలో చలో రాజానగరం కార్యక్రమాన్ని చేపట్టామని, అయితే పోలీసుల సూచనల మేరకు కొద్దిమంది కార్మిక సంఘాల నాయకులతో కలిసి రాజానగరం వెళ్లి నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాన్ని సమర్పిస్తామని తెలిపారు. ఈ మార్పులను లారీ, వ్యాన్, ఆటో, టాక్సీ యూనియన్ల సభ్యులు, వాహనాల యజమానులు, డ్రైవర్లు గమనించాలని కోరారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. దళిత కులాల్లో సమానత్వం కోసం కృషి చేస్తానని ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ హామీ ఇచ్చారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన జవహర్ దంపతులను దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం రాజమహేంద్రవరంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా గతంలో వివక్షతలు ఎదుర్కొన్నానని, పోరాటాల ద్వారానే దళితులకు న్యాయం జరుగుతుందని, రాజీ కోసం తెల్లజెండా ఊపితే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. దళితులు ప్రలోభాలకు లోను కావద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దళిత జాతిలో జవహర్ ఆభరణ రత్నం వంటి వ్యక్తి అని కొనియాడారు. ఉపాధ్యాయులుగా పనిచేసిన జవహర్ 100% దళిత వర్గాలకు సముచిత సామాజిక న్యాయం అందించగల వ్యక్తి అని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మంత్రిగా ఎన్నో సమస్యలను సత్వరం పరిష్కరించిన జవహర్ ద్వారా దళితులు తమ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, దళిత ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జూలై 6వ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద కళాకేంద్రంలో రజక ఆకాంక్ష సభను నిర్వహిస్తున్నట్లు రజక సేవా సంఘ అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్, పొలమూరు వెంకట్రావు తెలిపారు. సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రి, డైరెక్టర్లు హాజరవుతున్నారని తెలిపారు. రజక నాయకులు, రజక సోదర సోదరీమణులంతా విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లూరు వెంకటేశ్వరరావు, అంతర్వేది ప్రభాకర్, వి నోకరాజు, రజక ఫెడరేషన్ చైర్మన్, డైరెక్టర్ చింతపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామకృష్ణనగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు నిన్న జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా వారపల్లి హనుమంతరావు, కార్యదర్శిగా విచిక వెంకట రాంబాబు ఎన్నికయ్యారు. సహృద్భావ వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కార్యవర్గ సభ్యులు అభినందించారు.